హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్త వ్యక్తులకు మన కంపెనీ ప్లాన్ ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం. నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు విన్ సాయి వినిఫినిత్ యూట్యూబ్ ఛానల్. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు మన వినిఫినిత్ అప్డేటెడ్ ప్లానింగ్ మనం తెలుసుకుందాం విత్ మన కంపెనీ బుక్ నుంచి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, పైన మనం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్ దగ్గరికి వెళ్తానే, గెస్ట్ దగ్గరికి మనం వెళ్ళే ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలా అంటే మన మైండ్లో పాజిటివ్ థింకింగ్ తోటి ఆ పర్సన్ మనకు జాయిన్ అవుతాడా అవ్వడా, ఆ పర్సన్ చెప్పినా కూడా జాయిన్ అవ్వట్లే అనేటి ఏ విషయాలు తెలుసుకోకుండా, ఆ విషయాలు ఏంటి మైండ్లో పెట్టుకోకుండా ఆ పర్సన్ మనకు జాయిన్ అవుతాడు అనే ఒక పాజిటివ్ థాట్ తోటి మనం ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈరోజు మనం వచ్చేసి మన కంపెనీ ప్లాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ కంపెనీ ప్లానింగ్ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్లో మనం ఫస్ట్ స్లైడ్ చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి చాలా డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ డ్రీమ్స్ ఏంటంటే ఒక మంచి డ్రీమ్ హౌస్, ఒక అందమైన ఇల్లు ఉండాలి, ఒక మంచి కార్ ఉండాలి, తనకంటూ ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావాలి, వేరే కంట్రీస్ అనేవి మనం బాగా చూసి రావాలి, అలాగే వాళ్ళ ఒక ఫ్యామిలీ పర్సన్ అయితే వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక మంచి మొబైల్ ఉండాలి, అండ్ దీంతోపాటు వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక మంచి టైం ఫ్రీడమ్ అనేది ఉండాలి. అంటే ఈరోజు చాలామంది పర్సన్స్ జాబ్ చేస్తారు, బట్ వాళ్ళకు టైం ఫ్రీడమ్ లేకుండా వాళ్ళ కుటుంబంతో గడపకుండా చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ప్రతి మనిషి నీడ్ అంటే ప్రతి మనిషి కోరుకునేది ఇదే, తనకంటూ ఒక సొంత ఇల్లు, సొంత కారు, ఫారెన్ ట్రిప్, పిల్లల ఎడ్యుకేషన్ అని, ఇలా ఒక మంచి మొబైల్, ఇలా చాలా కోరికలు ఉంటాయి. సో మనిషికి అనంతమైన కోరికలు అనేవి వస్తూ ఉంటాయి, మనందరికీ తెలుసు. సో ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలి? సో మనం ఈరోజు మార్కెట్లో చూసుకుంటే చాలామంది వాళ్ళు చేస్తున్న జాబ్కి వాళ్ళు కనే కళలకి అసలు సంబంధమే ఉండదు. నాకు ఒక మంచి హౌస్ కావాలి, మంచి కార్ కావాలి అంటుంటారు, బట్ వాళ్ళు 10-15 వేలకు బయట జాబ్ చేస్తూ ఉంటారు. సో ఆ 10,000 to 15,000 జాబ్ చేసే పర్సన్స్ ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా ఒక మంచి డ్రీమ్ హౌస్ అనేది బిల్డ్ చేసుకోలేరు, ఒక మంచి లగ్జరీ కార్ అనేది కూడా తీసుకోలేరు, ఈవెన్ ఒక లగ్జరీ మొబైల్ కూడా వాళ్ళు తీసుకోలేరు. సో గెస్ట్కి ఇవన్నీ ఫస్ట్ వాళ్ళ డ్రీమ్స్ ఏమున్నాయి సార్ మీ డ్రీమ్స్ ఏంటి, మీకు ఇలాగా ఈ డ్రీమ్స్ ఉన్నాయా అనే విషయాన్ని కనుక వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళ నుంచి ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ సార్, నాకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక మంచి కార్ ఉండాలి, నేను కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావాలి అనేటటువంటి చాలా కోరికలు ఉంటాయి. సో వాటన్నిటినీ తెలుసుకున్న తర్వాత, సార్ మీకంటూ డ్రీమ్స్ ఉన్నాయి సార్, మీరు చేసుకున్న జాబ్ ఇది సార్ అని ఒక వై అనేది క్లియర్ చేయాలి. వై అంటే ఎందుకు ఈ మార్కెటింగ్ మనల్ని చేయాలి. ఎందుకు చేయాలంటే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా బై చాయిస్ ఎవ్వరూ రారు. అసలు బయట జనాలకి తెలుసో తెలీదు, చాలామందికి తెలియదు నెట్వర్క్ మార్కెటింగ్ అని. తెలిసినా కూడా అందరికీ నెగిటివ్ థాట్ ఏమంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరు చేస్తాడబ్బా, డబ్బులు పెట్టి అంత మోసపోయి ఉంటారు, చాలా చూసినేయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ ఇది సార్ మార్కెటింగ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ అనే వాళ్ళకు, సార్ ఇదిగో ఈ డ్రీమ్స్ ఉన్నాయి కదా, ఈ డ్రీమ్స్ నెరవేర్చాలంటే నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఆ ఆపర్చునిటీ ఏంటో మీకు చెప్పడానికి వచ్చాను సార్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఫ్రీగా స్మైలింగ్ ఫేస్తో మాట్లాడుతూ వాళ్ళ డ్రీమ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. దెన్ డ్రీమ్స్ అనేవి తెలుసుకున్న తర్వాత వాళ్ళ డ్రీమ్స్ తెలుసుకున్నాం, అండ్ నెక్స్ట్ వాళ్ళ డ్రీమ్స్ అనేవి తెలుసుకున్న తర్వాత వాళ్ళని అడుగుతూనే, సార్ మరి ఇంత మంచి డ్రీమ్ మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఇంత మంచి కార్ మీరు కొనాలనుకుంటున్నారు, మరి ఈ కార్ కొనాలంటే, ఈ డ్రీమ్ హౌస్ కట్టాలంటే మీరు చేసే పనితోటి, మీరు చేసే ఏదైతే 10,000 to 15,000 అమౌంట్ తోటి మీరు ఎన్ని సంవత్సరాల్లో దీన్ని బిల్డ్ చేయగలరు అని ఒక క్వశ్చన్ వాళ్ళకి. ఎస్, వాళ్ళకి వేసినట్లయితే వాళ్ళ నుంచి వాళ్ళ సమాధానం ఏం చేస్తుంది? దాదాపు వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు వచ్చే జీతం వాళ్ళ సేవింగ్స్కే సరిపోతూ ఉంటుంది. సో ఒకసారి ఈ స్లైడ్ మనం గమనించినట్లయితే, సార్ మనం చూస్తుంటే
వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి డ్రీమ్ హౌస్ ఉండాలి, డ్రీమ్ కార్ ఉండాలి, మంచి మొబైల్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్, ఈవెన్ మనం కూడా. ఎందుకంటే వెహికల్స్ విషయంలో చూడొచ్చు, ఒక మంచి కార్ కొనాలనుకుంటారు, దాదాపు చాలా మందికి బైక్ ఉండదు, బైక్ ఉన్నా కూడా నార్మల్ బైక్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి బెస్ట్గా మంచి స్కూల్లో ఇవ్వాలనుకుంటారు, కానీ అది కూడా ఇవ్వలేరు. అండ్ మంచి మొబైల్ కూడా తీసుకోవాలనుకుంటారు, బట్ 10,000 to 15,000 అలా ఆ మొబైల్, నార్మల్ మొబైల్ అనేది తీసుకుంటారు. అంటే ఈ రోజు ఒక మంచి మొబైల్ తీసుకోవాలంటే 30,000 to 40,000 ఎబో ఉంది. సో ఇవన్నీ మనం వాళ్ళకు చెప్పాలన్నమాట. వై ఇవన్నీ సార్ మీకు డ్రీమ్స్ ఉన్నాయి కదా, మరి ఎలా నెరవేర్చుకుంటారు అని చెప్తూనే ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని పిక్చర్స్ కనిపిస్తున్నాయి, జంతువుల బొమ్మలు. అవేంటంటే ఇక్కడ చూడొచ్చు పెట్రోల్ ప్రైస్ అనేది ప్రతిరోజు చిరుత పులిలాగా పరిగెడుతుంది, ప్రతిరోజు పెరుగుతూ పోతుంది, తగ్గటం లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గోల్డ్ ప్రైస్ కూడా ఒక జింకలాగా పరిగెడుతూ ఉంది. అండ్ ఫోన్ బిల్ అండ్ కరెంట్ బిల్ కూడా కుందేల్లాగా పరిగెడుతుంది. అండ్ నెక్స్ట్ నిత్యావసర వస్తువుల ధరలు కూడా, మన గ్రాసరీ ప్రొడక్ట్స్ వాటి యొక్క ప్రైస్ కూడా ప్రతిరోజు పెరుగుతూ పోతుంది. ఇలా ఇవన్నీ పెరుగుతూ పోతున్నా కూడా మన ఇన్కమ్ చూడొచ్చు ఎలా వెళ్తుందో. సో ఒక తాబేలులాగా నడక నడుచుకుంటూ వెళ్తుంది. అంటే ఇంత స్లోగా పెరిగే మన ఇన్కమ్ తోటి ఇంత ఫాస్ట్గా గ్రోప్ అయ్యే ఏవైతే ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఉన్నాయో వాటిని మనం కంపేర్ చేసుకోగలమా, వాటిని మనం కొనగలమా, మేనేజ్ చేయగలమంటే చేయలేము. సో ఇది మనకు చాలా మందికి తెలిసినా కూడా బట్ ఏం చేస్తుంటారంటే ఆల్వేస్ వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు, అబ్బా నాకు ఇంకో మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు, నేను ఇంకో మంచి జాబ్ చేస్తే బాగుండు, నా జాబ్లో ప్రమోషన్ వస్తే బాగుండు, నా ఇన్కమ్ ఇంకా పెరిగితే బాగుండు, దీంతో పాటు ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకుంటే బాగుండని థింక్ చేస్తారు. కానీ వాళ్ళు ఆ లైఫ్ లాంగ్ థింక్ చేస్తూనే ఉంటారు, కానీ ఏ పని చేయరు. సో ఇక్కడ మనం గమనించవచ్చు. సో ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్లో కాంప్రమైజ్. సో ఇక్కడ మనం పైన చూస్తే కొన్ని వాస్తవాలు తెలుసుకున్నాం అనే స్లైడ్ ఉంది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరానికి జీతాలు అనేవి, మనిషి యొక్క శాలరీస్ అనేవి 3% పెరిగితే వాటి మన మార్కెట్లో ఉన్న ధరలు అనేవి 7% పెరుగుతున్నాయి అన్నమాట. అంటే చూడండి, వాళ్ళ శాలరీ 3% పెరిగితే గ్రోసరీ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి 7% పెరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూడవచ్చు ఎంత తేడా ఉందో. అంటే మనకి ఎంత తక్కువ ఇన్కమ్ వస్తుంది, మనం వాడే వస్తువుల యొక్క ప్రైస్ అనేది ఎలా పెరుగుతుంది. సో ఇది వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా కాంప్రమైజ్, అంటే అవును కదా, నేను కూడా చేస్తున్నది ఇదే కదా అనే విషయానికి వాళ్ళు కాంప్రమైజ్ వస్తారు. అప్పుడు వాళ్ళు వస్తున్న తర్వాత అసలు యాక్చువల్గా వాళ్ళు చేసే వర్క్ ఏంటి, వాళ్ళు చేసుకున్నది ఏమిటి అనే విషయాన్ని ఈ స్లైడ్లో మనం పర్టికులర్గా చూడొచ్చు. సో ఈ స్లైడ్ నాకు చాలా ఇష్టమైన స్లైడ్ అండి, మై ఫేవరెట్ స్లైడ్ అనుకోవచ్చు. సో ఈ స్లైడ్ చేసిన వ్యక్తి వచ్చేసి, అంటే ఈ స్లైడ్ను ఇచ్చిన వ్యక్తి రాబర్ట్ టి కియోసాకి. ఈయన ఒక మంచి ధనవంతుడు, ప్రపంచంలో మంచి బిగ్గెస్ట్ బిలియనర్ అనమాట, రాబర్ట్ టి కియోసాకి. సో ఈయన రాసిన బుక్లో రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో నుంచి ఈ స్లైడ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం, అంటే ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ యొక్క పుస్తకం ఏంటి అంటే, వాళ్ళకు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది ఆ రాబర్ట్ టి కియోసాకి అనే ఆయనకు 2 తండ్రులు ఉండేవన్నమాట. సో 2 ఫాదర్స్, ఒక ఫాదర్ వచ్చేసి చాలా పూర్, ఇంకో ఫాదర్ వచ్చేసి చాలా రిచ్. సో ఆ బుక్ యొక్క సమ్మరీలోనే ఫస్ట్ పేజ్ చూస్తే మనకు అందులో ఒక టైటిల్ ఉంటుంది, ధనవంతులు తమ పిల్లలకు నేర్పించేది ఏమిటి, పేదవాళ్ళు తమ పిల్లలకు నేర్పించేది ఏమిటి. సో ఇది చెప్తూ ఉంటారు. సో ఆ బుక్లోంచి ఈ స్లైడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ స్లైడ్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ESBI, E for employees, S for self-employees, B for business owners, I for investors. ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫర్ ఎంప్లాయీస్ అంటే ప్రతిరోజు వీళ్ళు వర్క్ చేస్తుంటారు, హార్డ్ వర్క్, ప్రతిరోజు 8 hours వర్క్ చేయవలసిందే, ఎక్స్ట్రా టైం కూడా వీళ్ళు వర్క్ చేయవలసిందే. అంటే వీళ్ళు ప్రతిరోజు వర్క్ చేస్తేనే వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళకి ఏంటంటే ఎంప్లాయీస్కి ఏమైనా సరే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ ఉండదా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అండ్ వాళ్ళకు టైం ఫ్రీడమ్ అనేది ఉండదు. మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 6కు అలా వచ్చేసారు అనమాట. వాళ్ళకు ఫ్యామిలీతో గడపడానికి ఎలాంటి టైం ఫ్రీడమ్ ఉండదు. అండ్ వాళ్ళకు బాసిజం, పైన ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ చెప్పిన విధంగానే వీళ్ళు నడుచుకోవాలి, ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. సో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇలా ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే
సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కావచ్చు, సొంతంగా ఏదో చిన్న షాప్ నడుపుకునే వాళ్ళు కావచ్చు. సో వాళ్ళేమంటే వాళ్ళకి ఎక్కువగా అప్పులు ఉంటాయి. అంటే వాళ్ళు చేస్తున్న వర్క్ కావచ్చు, చేస్తున్న బిజినెస్ కావచ్చు, దాన్ని మెయింటైన్ చేసుకోనికి ఎక్కువ అప్పులు చేయడం. అండ్ దాన్ని మెయింటైన్ చేయనీకి వాళ్ళ దగ్గర తగినంత మనీ అనేది లేకపోవడం. అండ్ ఇలాగ ఎన్నో ప్రెషర్స్ తోటి వాళ్ళు ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయీస్ అనేది. సో ఇక్కడ ఈ 2 చూడొచ్చు. ఈ కేటగిరీ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ చూస్తే అండ్ నెక్స్ట్ బి అండ్ ఐ. బి అంటే బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్ చూసుకోవచ్చు. బిజినెస్ ఓనర్స్ అంటే వీళ్ళకు వర్క్ అనేది సింపుల్‌గా ఉంటుంది వాళ్ళకు. అండ్ స్టెబిలిటీగా ఉంటుంది వర్క్. అండ్ వీళ్ళకి ఎక్కువ టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకుంటే ముఖేష్ అంబానీ తీసుకోవచ్చు. ఇండియాలో చూసుకుంటే వాళ్ళకేం ముఖేష్ అంబానీ ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాడు. ఆయన ఏమున్నా ఆఫీస్‌కి వెళ్ళడం, ఆఫీస్‌లో వర్క్ చూసుకోవడం అంతే, రావడం అంతే. ఆయనకి ఇంట్లో కూర్చున్నా కూడా గంటకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడి చేస్తున్న టీమ్ బిల్డింగ్ అనుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. బిజినెస్ అనేది వాళ్ళు బాగా బిల్డ్ చేసి వాళ్ళతోటి వర్క్ చేయిస్తూ వీళ్ళు ఇంట్లో కూర్చొని కూడా డబ్బు సంపాదిస్తారు. సో అందుకే ఇక్కడ చూడవచ్చు వాళ్ళకు వర్క్ అనేది స్మాల్‌గా ఉంటుంది, సింపుల్‌గా ఉంటుంది, స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ ఎక్కువ టైం ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళకు అప్పులు కాదు గానీ లక్షల డబ్బు ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్. వీళ్ళు బిజినెస్ మ్యాన్స్ కంటే చాలా పెద్ద అండి. ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఓన్లీ ఇన్వెస్టర్స్. కొన్ని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన రిటర్న్స్ అనేవి వీళ్ళకు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ద మోస్ట్ ఎక్కువగా ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ మాత్రమే. ఇక్కడ వాళ్ళకు డబ్బు అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు పైన స్లైడ్‌లో 2 విషయాలు కనిపిస్తున్నాయి. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, రైట్ సైడ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. సో వాట్ ఈస్ ద యాక్టివ్ ఇన్కమ్ అండ్ వాట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్? సో ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ ప్రతిరోజు తను జాబ్కి వెళ్ళి వర్క్ చేసి వస్తే ప్రతిరోజు తనకు వర్క్ చేస్తేనే వచ్చేటటువంటి మనీని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. మనకు కూడా ఏదైనా బయటకు పనికి వెళ్తే ఆ పని ద్వారా వచ్చిన డబ్బుని యాక్టివ్ ఇన్కమ్. మనం పని చేస్తేనే వస్తుంది, చేయకుండా రాదు ఇక. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మనం యాక్టివ్గా పని చేసినందుకు వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్కి యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మనం పని చేయకపోయినా, మనం ఇంట్లో ఉన్నా, మనం ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నా సరే మన అకౌంట్లోకి డబ్బు పడుతూనే ఉంటుంది. సో ఇది ప్యాసివ్ ఇన్కమ్. పని చేస్తే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్, పని చేయకుండా వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్. సో ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారానే వాళ్ళు ఎక్కువగా ధనవంతులు అవుతారు. సో దిస్ ఇస్ ద ప్యాసివ్ ఇన్కమ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్. సో ఇక్కడ కూడా మనం కింద గమనించినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్గా ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కింద 95% ఆఫ్ పీపుల్ అండ్ 5% ఆఫ్ వెల్త్. ఇక్కడ చూడండి, ఒక 95% మంది ప్రజలు పనిచేస్తూ ఉంటారు ఈ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కేటగిరీలో. 95% పీపుల్ వర్క్ చేస్తారు. బట్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే జస్ట్ 5% వెల్త్, అంటే ఒక 5% మాత్రమే. అండ్ ఇక్కడ బిజినెస్ ఓనర్స్, ఇక్కడ చూసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి 5% పీపుల్ ఉంటారు. బట్ ఇక్కడ వాళ్ళకు 95% ఆఫ్ వెల్త్, 95% డబ్బు ఉంటుంది. కానీ కేవలం వాళ్ళు 5% మాత్రమే ఉంటారు. సో ఇక్కడ మనకు సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్, ఒక చెరువు ఉంది, ఒక చేపల చెరువు అనుకుందాం. ఆ చేపల చెరువులో లెఫ్ట్ సైడ్ అందులో కేవలం 5 చేపలు మాత్రమే ఉన్నాయి. ఒక 2 చెరువులు ఉన్నాయి చేపల చెరువులో. లెఫ్ట్ సైడ్ ఒక చెరువు ఉంది, రైట్ సైడ్ ఒక చెరువు ఉంది. లెఫ్ట్ సైడ్ చెరువులో 95% మంది ప్రజలు, 95% మంది వేటగాళ్ళు అందులో గాలాలు వేస్తున్నారు చేపల కోసం. బట్ ఆ చెరువులో ఉన్నది కేవలం 5 చేపలు మాత్రమే. అంటే 5 చేపల కోసం 95 మంది ట్రై చేస్తున్నారు ఈ చెరువులో. అండ్ రైట్ సైడ్ ఇంకో చెరువు ఉంది. ఆ చెరువులో చూసుకుంటే అక్కడ ఆ చెరువులో కేవలం 5 మంది మాత్రమే ఉన్నారు. 5 మంది చేపలు పడుతున్నారు. బట్ ఆ చెరువులో ఎన్ని ఉన్నాయంటే 95 చేపలు ఉన్నాయి. అంటే 95 చేపలు, ఇక్కడ 5 మంది మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడ 5 చేపలు కోసం 95 మంది ప్రయత్నిస్తున్నారు. సో చూసుకోవచ్చు ఏ కేటగిరీలో మనం వర్క్ చేస్తున్నాం అనేది. సో దిస్ ఇస్ ద ఈఎస్బిఏ. ఇక్కడ మనం చూస్తే 40 ఇయర్స్, 40 సంవత్సరాల సాధారణ జీవితం. ఇక్కడ చూడండి, మనం ఏదైతే బయట వర్క్ చేస్తామో, మన మార్కెటింగ్ కాకుండా బయట వర్క్ చేసే వాళ్ళ 40 ఇయర్స్ ఒక సింపుల్ యావరేజ్ ఇన్కమ్ చూసుకుంటే వాళ్ళ రేషియో అనేది చూడండి 20 to 30, 35 ఇయర్స్ వరకు కొంచెం స్టెబిలిటీగా పెరుగుతూ పోతుంది. బట్ 40 ఇయర్స్ తర్వాత వాళ్ళ
పని విధానం అనేది తగ్గుతూ వస్తుంది. మనకు వయసు పెరిగే కొద్దీ పని విధానం తగ్గుతూ వస్తుంది. అందువల్ల పెరిగినా కూడా అక్కడి నుంచి వర్క్ అనేది స్టెబిలిటీగా పెరగకుండా అలాగే కంటిన్యూ అవుతూ మనకు ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకుంటామో అక్కడ ఆగిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు 40 ఇయర్స్ అనేది మనం బయట వర్క్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు కేవలం ఒక 5 సంవత్సరాలు కనుక మన నెట్వర్క్ నిర్వహిస్తే, మనం నెట్వర్క్ని బాగా బిల్డ్ చేస్తే, ఇక్కడ చూడొచ్చు ఈ గ్రీన్ లైన్లో ఉన్నది 40 ఇయర్స్ ఆర్డినరీ లైఫ్ అండి. బట్ ఏదైతే మన నెట్వర్క్ను బాగా బిల్డ్ చేసుకుంటే కేవలం 5 సంవత్సరాల్లో, ఈ 40 సంవత్సరాల్లో చేసే పని 5 సంవత్సరాల్లో మనం ఈ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఏదైతే బయట వ్యక్తి 40 సంవత్సరాల్లో జీవితాంతం సంపాదిస్తాడో అంత సంపాదన కేవలం మనం 5 సంవత్సరాల్లో తీసుకోవచ్చు. సో మన కంపెనీ ఎండి మంజునాథ్ సార్ ఒక మాట అంటాడు, బయట మీరు ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటారు కదా, మన నెట్వర్క్లో కేవలం 5 సంవత్సరాలు పనిచేసిన పెన్షన్ తీసుకోవచ్చు అంటారు. సో దాంట్లో ఉన్న మాటలు మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ నెట్వర్క్లో ఉన్న పవర్. సో ఇది ఈ ఈఎస్బిఐ అనే స్లైడ్ని వాళ్ళకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మనం చెప్పగలిగితే ఆ మైండ్ అనేది అక్కడే చేంజ్ అవుతుంది వాళ్ళకు ఖచ్చితంగా. సో ఇది ఈ స్లైడ్ అన్నమాట. సో నెక్స్ట్ ఈ స్లైడ్ చెప్పిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం ప్లాన్ చెప్పేటటువంటి వ్యక్తి వాళ్ళ స్టూడెంట్ అయినా సరే అండ్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సరే సో వాళ్ళకు ఆల్రెడీ మనం బై క్లియర్ చేసాం. ఈఎస్బిఐ గురించి స్లైడ్ చెప్పాం. సో మీరు వాళ్ళు కనుక ఒక సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటే, అంటే మీరు కనుక ఒక చిన్న షాప్ కానీ ఏదైనా సరే వర్క్ చేసుకుంటే, అక్కడ చూడండి వాళ్ళకంటూ కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి, వాళ్ళకంటూ ఒక బ్రాండ్ కావాలి, వాళ్ళకంటూ కొంచెం ప్రచారం కావాలి, స్టాక్ కావాలి అండ్ సిబ్బంది కావాలి అండ్ వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళకి ఆ వర్క్ స్టెబిలిటీ లేకపోయినా సరే వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎంతకాలం పని చేస్తారో కూడా తెలియదు వాళ్ళకు, అయినా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ రిస్క్తో కూడుకున్న పని వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు చేసే జాబ్ కావచ్చు, వాళ్ళు చేసే వర్క్ కావచ్చు, అది దానితో కంపేర్ చేస్తూ మన డైరెక్ట్ సెల్లింగ్ కనుక వాళ్ళు చేస్తే, వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి అని అంటే, వీళ్ళకి ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్, ₹1 కూడా పెట్టుబడి అవసరం లేదు, వాళ్ళకు ఎలాంటి ప్రచారం అవసరం లేదు, వాళ్ళకు ఎలాంటి స్టాక్ అవసరం లేదు, ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. సో ఈ నెట్వర్క్ అనేది వాళ్ళకు ఎలాంటి అసౌకర్యంగా కూడా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్ళు పని చేయగలిగితే. సో ఇది మనం వాళ్ళకి క్లియర్ చేయాలి. సో ఇప్పుడు పైన చెప్పిన ఈ మ్యాటర్ అంతా కూడా ఎందుకు మీరు ఈ బిజినెస్ చేయాలనే విషయాన్ని మనం వాళ్ళకు చెప్పాం. సో వాళ్ళు కన్విన్స్ అయినట్టు మనకు అనిపించేట్లయితే అండ్ వాళ్ళకి కన్విన్స్ అయినట్టు మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ అయితే ఇప్పుడు మనం మన కంపెనీ యొక్క ప్లాన్ని చెప్పాలి. సో ఇదంతా మనం అనేది క్లియర్ చేయాలి. మనం అనేది క్లియర్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గోల్గా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నాకు ఇష్టం లేదు అన్నట్టే ఉంటారు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ నెట్వర్క్ అనేది చేయాలనే దాన్ని మనం బాగా వివరించాలి. దెన్ ఆఫ్టర్ మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ స్లైడ్లో చూడొచ్చు మనం. డైరెక్ట్ మన ప్లాన్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఆర్డినరీ లైఫ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాకుండా వాళ్ళు ఏదైతే ప్రతిరోజు బయట వస్తువులు తీసుకుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ ఒక కంపెనీ దగ్గర తయారైతే, ఫర్ సపోజ్ ఒక సంతూర్ సోప్ తీసుకుందాం, లేదా ఒక 100 రూపీస్ పట్టే ఒక సోప్ని కానీ ఏదైనా పౌడర్ని తీసుకుందాం. సో అది తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ దగ్గర ఒక ₹30 తయారవుతే, ఆ కంపెనీ దగ్గర నుంచి ఒక స్టాకిస్ట్, ఆ స్టాకిస్ట్ దగ్గర నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఒక హోల్సేలర్ దగ్గర నుంచి ఒక రీటైలరు. సో ఇంతమంది చేతులు మారుకుంటూ లాస్ట్ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి వస్తుంది అనమాట. అంటే కంపెనీ దగ్గర ఒక ₹30 తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి మనకు ₹100 అవుతుంది. అంటే మధ్యలో ఈ 70% ఇన్కమ్ అనేది ఎవరు తీసుకుంటున్నారంటే, మధ్యలో ఉన్న స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ వీళ్ళందరూ తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉంటారు. ఎవరు అంటే అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మనం టీవీలో చూస్తే సంతూర్ సోప్కి మహేష్ బాబు వస్తాడు, సంతూర్ సోప్ వాడండి అంటే పర్ యానం ఒక సంవత్సరానికి కొన్ని కోట్ల పెట్టుబడి వాళ్ళకి పెట్టి ఈ కంపెనీస్ అనేవి యాడ్స్ అనేవి వాళ్ళతో ఇస్తుంటారు. సో మొత్తం మీద ఈ 30% అంటే ₹30 తయారైన వస్తువుని మనకు ₹100 ఇస్తే మధ్యలో ఉన్న 70% ఇన్కమ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఏదైతే బయట మార్కెట్, ట్రెడిషనల్ మార్కెట్ అంటాం దీన్ని. అదే కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు పేరులోనే అర్థమవుతుందండి, డైరెక్ట్ సెల్లింగ్. ఇది డైరెక్ట్గా సెల్ చేస్తుంది. ఎవరికి? కంపెనీ టు కస్టమర్. డైరెక్ట్గా కంపెనీ నుంచి కస్టమర్కి రావడం జరుగుతుంది. మధ్యలో స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైల్ ఎవ్వరూ ఉండరు. సో కంపెనీ టు కస్టమర్ అనేది ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా 30 రూపాయలకు తయారైతే ఇక్కడ కూడా మనకు 100 రూపాయలకే వస్తుంది. బట్ మధ్యలో ఉన్న 70% ఇన్కమ్ ఏదైతే ఉందో అది నీకే రావడం జరుగుతుంది. సో అందువల్ల నువ్వు నెట్వర్క్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఎస్, ఇది మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ గురించి చెప్పుకోవాలంటే ఎస్, విన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకు మన ఎండీస్, కంపెనీ ఎండీస్ వచ్చేసి మిస్టర్ మంజునాథ్ సార్ అండ్ మిస్టర్ మహేష్ డేగల సార్ అండ్ వరహాల్ రెడ్డి సార్. వీళ్ళ ముగ్గురికి కలిపి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాల అనుభవం అనేది ఉంది. సో 18 ఇయర్స్ వాట్ ఈజ్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది వాళ్ళ మైండ్లో బాగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు ఈ ముగ్గురు. సో ఈ ముగ్గురు కలిపి విన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మన ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఇండియాలో పాజిటివ్గా గ్రోత్ అవుతున్న కంపెనీ మన కంపెనీ విన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో మన కంపెనీ గురించి చెప్తూ, మన కంపెనీకి వచ్చేసరికి మన కంపెనీ ప్రొడక్ట్స్, మన కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్. అంటే ఈ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక 96 to 100 ప్రొడక్ట్స్, 100 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మన కంపెనీలో ఉన్నాయి. సో దీస్ ఆర్ అవర్ ప్రొడక్ట్స్, మన కంపెనీ ప్రొడక్ట్స్ చూసుకోవచ్చు. అండ్ మన కంపెనీ గురించి చెప్పుకోవాలంటే, సో విన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదైనా ఒక కంపెనీ బలంగా స్ట్రాంగ్గా ఉండాలంటే 5 పిల్లర్స్. ఈ 5 పిల్లర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ అండ్ కంపెనీ ప్లాన్, కంపెనీ ప్రొడక్ట్, కంపెనీ ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ అండ్ కంపెనీకి ఉన్న లీడర్షిప్. సో ఈ 5 పిల్లర్స్ మీద కంపెనీ అనేది డిసైడ్ అవుతుంది, కంపెనీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మన ఇంటికి పిల్లర్స్ ఎలాగో బలము, మన ఈ కంపెనీకి కూడా ఈ 5 పిల్లర్స్ అనేవి స్ట్రెంగ్త్ అన్నమాట. సో ఈ 5 పిల్లర్స్ అనేది విన్ఫినిట్లో చాలా సూపర్గా ఉన్న స్ట్రెంగ్త్. అండ్ ఇక్కడ మనం చూసుకునే ఇన్కమ్స్, సో మనకు 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో ఇవి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ 9 రకాల ఇన్కమ్ ఆదాయాలు మన కంపెనీలో ఐడి తీసుకొని మనం జాయిన్ అవ్వడం ద్వారా, మన కంపెనీలో ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా మన కంపెనీ అనేది మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం తెలుసుకుందాం. ఎస్, నెంబర్ 1 సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. మన కంపెనీ అనేది 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఆ ఇన్కమ్లో ఫస్ట్ వన్ వచ్చేసి సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ 30% మనకు ఇస్తుంది. సో ఏంటి అని అంటే, సేవింగ్స్ ఆర్ రిటైల్ ప్రాఫిట్ అంట. ఏదైతే మనం మన కంపెనీలో ప్రోడక్ట్ తీసుకుంటామో, ఫర్ సపోజ్ ఒక 130 రూపాయల ప్రోడక్ట్ ఎంఆర్పి ప్రోడక్ట్ ఉంటే, మన కంపెనీ ఐడి తీసుకున్నందుకు మనం డిస్ట్రిబ్యూటర్ అంటాం. సో మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్లకు మన కంపెనీ కేవలం దాన్ని 100 రూపాయలకి మాత్రమే ఇస్తుంది. సో ఇక్కడ మనకు 30 రూపీస్ అనేది సేవింగ్స్ అన్నమాట. సో ఓవరాల్గా 30% అనేది మనకు డిస్కౌంట్ రూపంలో రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఎ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. అలాగే న్యూ జాయినింగ్ ఆఫర్ అని 10% ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. అడిషనల్గా కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అంటే 30 + 10 40% ఓవరాల్గా. అండ్ రీపర్చేస్ ఆఫర్ ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు రీపర్చేస్ ఆఫర్ ఉంటుంది. మళ్ళీ ఎవరైతే రీపర్చేస్ చేస్తారో వాళ్ళకు 10% అడిషనల్గా ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే అప్పుడప్పుడు మన కంపెనీ స్పెషల్ రీపర్చేస్ ఆఫర్ కూడా ఇస్తుంది. అండ్ మోస్ట్లీగా వచ్చేసి కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కన్సిస్టెన్సీగా అంటే 4 నెలలు వాళ్ళ తన ఇంట్లో కావాల్సిన వస్తువులను 2500, 2500, 2500, 2500, 2500 ఇలా 4 నెలలు కంటిన్యూగా కొంటే 5th మంత్ మనకు 1800 ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో లీడర్స్ టైం అయిపోతుంది, జూమ్ కట్ అయితే మళ్ళీ లాగిన్ అవ్వండి. అండ్ సో దిస్ 2500 ప్రోడక్ట్ అనేది 4 నెలలు మనం తీసుకుంటే 5వ నెల మనకు కంపెనీ అనేది ప్రొడక్ట్స్ని 1800 ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనము మన టీం పెట్టగలిగితే మనం ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. కన్సిస్టెన్సీ మీద మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఇది ఓవరాల్గా సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 30%. అండ్ సెకండ్ ఇన్కమ్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్.
బిజినెస్ మనం బిల్డింగ్ చేసినందుకు కంపెనీ మనకు 5% ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5% ఇన్కమ్‌ను ఒక 4% అనేది మీరు సెల్ఫ్‌గా మీరు ఏదైతే కొంటే మీకు బీబీస్ వస్తాయో, ఆ బీబీస్ మీద 4% ఇవ్వడం జరుగుతుంది. అండ్ అడిషనల్‌గా మీ టీమ్‌లో అండ్ ఒక 1 బిజినెస్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 5% ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 4% అనేది మనకు సెల్ఫ్ బీ ఇవ్వడం జరుగుతుంది. సో 1% అనేది బిజినెస్ బిల్డింగ్ ప్రైస్ ఫర్ టీమ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా 5% అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది బిజినెస్ బిల్డింగ్ బోనస్‌లో. సో ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటాం. సో దిస్ ఈస్ ద బిజినెస్ బిల్డింగ్ బోనస్. అండ్ థర్డ్ వన్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే మనకు 30% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో కంపెనీ టర్నోవర్ నుంచి 30% మనం టీమ్ బిల్డ్ చేసినందుకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ అచీవ్ కావాలంటే మనకు 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. 2 ఆర్గనైజేషన్స్ ఏ అండ్ బి. ఫస్ట్ ఆర్గనైజేషన్ అండ్ సెకండ్ ఆర్గనైజేషన్ ఏ టీమ్ అండ్ బి టీమ్ అని చెప్పుకోవచ్చు. సో ఏ టీంలో ఒక 2500 బీవీ, బి టీంలో ఒక 2500 బీవీ అనేది మనం మ్యాచింగ్ చేయగలిగితే, అట్లా మ్యాచింగ్ చేసినందుకు కంపెనీ అనేది మనకు 30% టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవ్ చేసిన వాళ్ళను ఈ లెవెల్ని ఏమంటారంటే వెనుకనితిష్ట అనడం జరుగుతుంది. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవ్ చేసిన వాళ్ళని. సో ఇక్కడ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్లో ఒక పర్సన్ మ్యాక్సిమం 1,50,000 వరకు ఓన్లీ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్లో ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది టీమ్ బిల్డింగ్ బోనస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. సో స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది మనకు 17% అనేది మన స్పాన్సర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అంటే సింపుల్గా మీరున్నారు, మీ ఐడి ద్వారా, మీ రిఫరల్ ద్వారా మీరు ఒక 10 మందిని జాయిన్ చేయించారు. సో ఆ 10 మంది కలిపి ఇక్కడ మనం ఈ స్లైడ్లో చూసుకుంటే 100 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారు. సో ఈ 100 రూపాయల్లో ఫస్ట్ ఈ 100 రూపీస్ ఒక 10 మంది కలిపి 100 రూపాయలు తీసుకుంటే 1000 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 1000 నుంచి మనకు 17% అనేది రావడం జరుగుతుంది. 170 రూపీస్. ఎస్, ఇక్కడ లేదు మీరు ఒక 10 మెంబర్స్ కాదు, ఒక 3 మెంబర్స్ నేరుగా మీ రిఫరల్ ద్వారా జాయిన్ చేయించారు. వాళ్ళు ఒక 10,000 తీసుకున్నారు అండ్ ఒక 30,000 తీసుకున్నారు ముగ్గురు కలిపి. సో ఇక్కడ చూడొచ్చు మనకు 90,000 అవుతుంది. ఈ 90,000 నుంచి 17% అంటే 15,300 అనేది మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో మీరు ఎంతమందిని జాయిన్ అయితే చేయిస్తారో మీ ఐడి ద్వారా, మీ రిఫరల్ ద్వారా, వాళ్ళు ఎంత అయితే బిజినెస్ బిల్డ్ చేస్తారో అందులో నుంచి 17% అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ 17%. అండ్ నెక్స్ట్ ఇన్కమ్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి లెవెల్ అచీవ్మెంట్ బోనస్. లెవెల్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి మనకు కంపెనీ టర్న్ నుంచి 10% ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 10% ఏంటి అని అంటే ఇక్కడ ఏ టీంలో ఒక 2500 బీవీ, బి టీంలో ఒక 2500 బీవీ కనుక మీరు మ్యాచింగ్ చేయగలిగితే 25,000 ఒక 25,000 బీవీ ఏ టీంలో, ఇంకో 25,000 బీవీ బి టీంలో, ఏ టీంలో ఒక 25,000 బీవీ, బి టీంలో ఒక 25,000 బీవీ మ్యాచింగ్ చేయగలిగితే అట్లా మ్యాచింగ్ చేసినందుకు లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అనేది మనకు రావడం జరుగుతుంది, ఒక లెవెల్ అచీవ్మెంట్ పాయింట్. సో ఈ 10% అనేది మనకు ఇందులో రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ లెవెల్ అచీవ్మెంట్ చేశారో వాళ్ళని ఈ టైటిల్ ఏమంటారంటే బ్రోంజ్ డైరెక్టర్ అని అంటారు. సో 1 ఎల్ఏకి పాయింట్ అచీవ్ చేస్తే మనం బ్రోంజ్ డైరెక్టర్ అంటాం. అండ్ నెక్స్ట్ 6th ఇన్కమ్ ఇన్ఫినిటీ బోనస్. ఇన్ఫినిటీ బోనస్ అనేది మన కంపెనీ టర్న్ నుంచి 20% ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 20% అనేది ఎలా ఇస్తారంటే మనకున్న 2 ఆర్గనైజేషన్లో ఏ టీంలో ఒక 50,000 బీవీ, బి టీంలో ఒక 50,000 బీవీ మ్యాచింగ్ చేస్తే, అలా మ్యాచింగ్ చేసినందుకు మనకి ఈ 20% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 20%ని అంటే ఈ ఇన్ఫినిటీ బోనస్ని అచీవ్ చేసిన వాళ్ళను ఏమంటారంటే ఇక్కడ సిల్వర్ డైరెక్టర్, వాళ్ళ టైటిల్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఈ లెవెల్లో మనం తీసుకోవచ్చు, ఇక్కడ క్యాపింగ్ అనేది ఏమీ లేదు. సో దిస్ ఇస్ ద 6th ఇన్కమ్ ఇన్ఫినిటీ బోనస్ 20% ఆన్ కంపెనీ టర్న్ ఓవర్. అండ్ 7th ఇన్కమ్
అన్లిమిటెడ్ కార్ ఫండ్. అన్లిమిటెడ్ కార్ ఫండ్ వచ్చేసి మనకు 9% వస్తుంది. సో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు ఈ 9% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కార్ ఫండ్ కంపెనీ నుంచి కార్ తీసుకోనికి. సో ఈ కార్ అచీవ్ కావాలంటే ఇందాక మనం సిక్స్త్ ఇన్కమ్లో చెప్పుకున్నట్టు 11 ఇన్ఫినిటీ బోనస్ ఏదైతే 20% ఉందో ఆ 20%ని అచీవ్ కావాలంటే 50,000 బీవీ చేయాలి. సో అలాగే ఇక్కడ సెవెంత్ ఇన్కమ్ అచీవ్ చేయాలంటే ఎప్పుడైతే మనం 50,000 బీవీ మ్యాచింగ్ చేస్తామో అలాగా ఒక 3 మంత్స్ ఫర్ సపోజ్ జనవరిలో చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అలాగే 50,000 బీవీ మెయింటైన్ చేసుకుంటే 4th మంత్ మనకు ఈ కార్ ఫండ్ అనేది అచీవ్ రావడం జరుగుతుంది. సో 9%. సో ఈ కార్ ఫండ్ అనేది అప్పటి నుంచి మనకి ఎలిజిబుల్ అవుతాము, కార్ ఫండ్ అనేది రావడం కూడా జరుగుతుంది. సో ఈ కార్ ఫండ్ అచీవ్ చేసిన వాళ్ళను మన కంపెనీలో టైటిల్ వచ్చేసి ప్లాటినం డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ కూడా మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ సో దిస్ ఇస్ ద అన్లిమిటెడ్ కార్ ఫండ్ 9%. అలాగే 8th ఇన్కమ్ వచ్చేసి అన్లిమిటెడ్ హౌస్ ఫండ్. సో హౌస్ ఫండ్ కూడా మన కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 5%. సో ఈ హౌస్ ఫండ్ అచీవ్ కావాలంటే సేమ్ మనం పైన 50,000 బీవీ ఎలాగైతే 3 మంత్స్ మెయింటైన్ చేస్తే 4th మంత్ మనకు కార్ ఫండ్ వస్తుంది. ఇక్కడ హౌస్ ఫండ్ అచీవ్ కావాలంటే అదే 50,000 బీవీని ఒక 6 మంత్స్ మనం మెయింటైన్ చేయాలి. ఒక 6 నెలలు కంటిన్యూగా 50,000 బీవీ బోత్ టీమ్స్లో మ్యాచింగ్ చేసుకుంటూ పోతే 7th మంత్ ఈ హౌస్ ఫండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ హౌస్ ఫండ్ అచీవ్ చేసిన వాళ్ళను ఆ టైటిల్ని ఎమరాల్డ్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ కూడా మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, నో క్యాపింగ్. అలాగే మనకు నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు స్లైడ్లో లగ్జరీ ఫండ్. పేరులోనే మనకు లగ్జరీ ఉంది. లగ్జరీ ఫండ్ అనేది 5% మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లగ్జరీ ఫండ్ అనేది అచీవ్ చేయాలంటే ఏ టీంలో మనకు ఉన్నటువంటి 2 ఆర్గనైజేషన్స్లో ఏ టీంలో ఒక 2 లక్షల బీవీ, బి టీంలో 2 లక్షల బీవీ మ్యాచింగ్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ 2 లక్షల బీవీ మ్యాచింగ్ చేస్తామో అప్పుడు మనకి లగ్జరీ ఫండ్ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది. సో ఈ లగ్జరీ ఫండ్తో పాటు పైన ఉన్న అన్ని ఇన్కమ్స్ అనేది ఈ లగ్జరీ ఫండ్ అచీవ్ చేసిన వ్యక్తులను తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ 9 ఇన్కమ్స్. మన కంపెనీ ఇచ్చేసినటువంటి 9 ఇన్కమ్స్. సో ఈ 9 రకాల ఇన్కమ్ నుంచి మనం అన్లిమిటెడ్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు నో క్యాపింగ్, అన్లిమిటెడ్ ఇన్కమ్. సో ఇది మనకు కంపెనీ ప్రొవైడ్ చేసేటటువంటి 9 రకాల ఇన్కమ్స్ అండి. సో ఈ 9 రకాల ఇన్కమ్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మన కంపెనీలో. ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అయిపోయిందండి. సో లాస్ట్ వన్ మన కంపెనీ, మన టాప్ అప్లైన్ మిస్టర్ లక్ష్మీ గురువయ్య సార్, రాయల్ క్రౌన్ డైరెక్టర్. సో మన టీంలో గురువు సార్ మన టీంలో ఆల్రెడీ కొత్తగా కార్ అచీవ్ చేసినటువంటి వాళ్ళు. సో పైన చూసుకోవచ్చు అండ్ కింద డైమండ్ డైరెక్టర్స్ చూసుకోవచ్చు, రూపేష్ సార్ అండ్ భాషా సార్. రీసెంట్గా ఈ సార్ కూడా కార్ తీసుకున్నారు అండ్ రూపేష్ సార్ కూడా కార్ ఉంది ఆల్రెడీ. సో వీళ్ళు మన టాప్ లెవెల్ మెంటర్స్ అండ్ కార్ అచీవర్స్ అండ్ డైమండ్ డైరెక్టర్స్. లాస్ట్ వన్ చూసుకోవచ్చు. ఒక స్లైడ్ వచ్చేసి పావని మేడం. పావని మేడం క్రౌన్ డైరెక్టర్ మన కంపెనీలో రాకింగ్గా బిజినెస్ చేస్తూ యంగ్ లేడీగా పేరున్నటువంటి వ్యక్తి క్రౌన్ డైరెక్టర్ పావని మేడం. ఎమరాల్డ్ డైరెక్టర్స్ అండ్ ప్లాటినం డైరెక్టర్స్. మన లవ్లీ అప్లైన్ పరశురామ్ సార్ ఎమరాల్డ్ డైరెక్టర్. అండ్ దిస్ ఇస్ ఆర్ టోటల్ ఎమరాల్డ్ డైరెక్టర్స్ అండ్ ప్లాటినం డైరెక్టర్స్ మన టీంలో ఉన్నటువంటి. సో వీళ్ళందరూ ఈ టీంతో మనం రాకింగ్గా బిజినెస్ చేద్దామని చెప్తూ ఇంతటితో నా ఈ సెషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఓవర్ టు యూ మిస్టర్ పరశురామ్ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.